ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న, దేవుడు ఉన్నాడనే నమ్మకం సాధారణంగా ఈ ప్రపంచంలో అన్ని మతాల్లోనూ ఉంది. అలాగే హిందూ మతానుసారం దేవుని స్వరూపం ఎటువంటిది అని. దేవుని స్వరూపం ఏంటంటే దేవుడికి అసలు రూపం లేదు, కానీ రూపాన్ని కల్పించుకున్నాం. ఎలాగంటే సారాంశం ముందు చెప్పుకుని తర్వాత ఇక్కడ ఇచ్చింది చూద్దాం. విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తి కనపడుతుందా? కనపడదు. దానికి రూపం ఉందా? రూపం లేదు. కానీ విద్యుత్ శక్తి దేనిలో ఫ్యాన్లో ప్రవేశిస్తే తిరుగుతుంది. అదే కరెంటు పొయ్యిలో అయితే వేడినిచ్చి వంట చేస్తుంది. అలాగే కూలర్లోకి వెళ్తే చక్కగా గాలిని ఇస్తుంది, చల్లని గాలిని. అలాగే లైట్లోకి వస్తే వెలుగిస్తుంది. కాబట్టి కరెంట్ అంటే లైట్ అందామా, లేకపోతే ఫ్యాన్ అందామా, లేకపోతే పొయ్యి అందామా, లేకపోతే ఇంకేమన్నా అందామా? వస్తువులోకి వెళ్తే ఆ వస్తువు రూపం. అలాగే శక్తి కూడా అంతే. అందుకని ఆత్మవత్ సర్వభూతాని, ఈ మొత్తం విశ్వం అంతా ఒక చైతన్యంతో నిండి ఉంది. ఆ చైతన్యమే పరమాత్మ అని చెప్పుకున్నాం కదా. అది కరెంటు ఎలా ఇన్ని రూపాల్లో మనకి అందుబాటులోకి వచ్చి మనకి ఉపయోగపడుతుందో, అలాగే వివిధ దేవతల రూపంలో ఆ శక్తి వచ్చి ఆ వివిధ రూపాల్లో మనం ఏదైతే భావించామో ఆ భావననే మనకి కలుగజేస్తుంది అనమాట. ఎలా? ఇప్పుడు విద్య కావాలి, సరస్వతి విద్యకి అధిష్టాన దేవత అనుకున్నాం. అది ఎవరు చెప్పారు? మన పెద్దలు ఋషీశ్వరులు వాళ్ళ అతీంద్రియ శక్తుల ద్వారా ఆ స్ఫూర్తిని పొంది అలా చెప్పారు. అలాగే మనకి రకరకాల దేవతలు ఉన్నారు. అలాగే విఘ్నాలు కలగకుండాలంటే విఘ్నేశ్వరుని పూజించమని, అలాగే లయం కావాలంటే శంకరుని పూజించమని, స్థితి కావాలంటే విష్ణువుని పూజించమని, అలాగే శక్తి కావాలంటే పార్వతిని పూజించమని ఇలా మనం చెప్పుకున్నాం కదా. ఈ అన్ని రూపాలు అంతా కూడా ఒకటే చైతన్యం. అన్ని పరికరాల్లో, విద్యుత్ పరికరాలన్నిటిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ విద్యుత్ అనేది ఇక్కడ కూడా అంతే పరమాత్మ. అది మన మతానుసారం మనం రకరకాలుగా దాన్ని మన సౌలభ్యం కోసం, మనకి కావలసిన ఉపాసన కోసం ఇది చేసామన్నమాట. ఇక్కడేమి ఇచ్చాడో చూద్దాం. దేవుని గూర్చిన హిందూ మతపు వివిధ సంప్రదాయాల అభిప్రాయాలు, ఊహాపోహలు సంగ్రహంగా ఇట్ట చెప్పుకోవచ్చు. దేవుడు ఒక్కడే, అతడు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు. మనం కూడా అదే చెప్పుకున్నాం, సచ్చిదానంద స్వరూపుడు. సత్తు అంటేనేమో ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉన్నాడు, సత్యమైనటువంటి. చిత్ అంటే ప్రకాశం గలవాడు. ఆనందం అంటే ఆనంద స్వరూపుడు అంటే నిరతిశయ ఆనందము. అంటే అది అతి గర్వంతో కూడిన ఆనందం కాదు, ఎప్పుడూ ఉంటుంది ఆనందం. అది పరమాత్మ యొక్క స్వరూపం. ఎప్పుడు సత్యం ఒకటిగానే ఉంటుంది, అలాగే ఎప్పుడు ప్రకాశంతో ఉంటుంది, ఎప్పుడూ ఆనందంతోనే ఉంటుంది. కానీ మన ఆనందాలు ఎలా ఉంటాయి? కాసేపు ఉంటాయి, కాసేపు ఉండవు. ఒకటి తింటే ఆనందం కాసేపు ఉంటాయి, అది ఎక్కువగా తింటే అదే అజీర్తి చేసి దుఃఖాన్ని కూడా కలుగజేస్తుంది మనకి. అలాంటి ఆనందం కాదు భగవంతుని ఆనందం. దేవుడు ఈ జగత్తును తన శక్తితో తన నుండే సృష్టించాడు. ఎలా? సాలీడు తన నుండే తన ఇల్లు నల్లుకొని మళ్ళీ దాన్ని తానే తనలో నీలం చేసుకుని ఇల్లు లేకుండా, అలాగే ఈ సృష్టిని అంతా తన నుండే సృష్టించాడు, దాన్ని కాపాడుతున్నాడు. తిరిగి కొంతకాలం తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని ఉపసంహరిస్తాడు, అంటే తీసేస్తాడు. ఇక స్థితి కాలంలో చక్రవర్తి వలె ఈ జగత్తును పోషించేది ఆయనే. అలాగే జీవుల పాపపుణ్యాలకు తగిన ఫలాలను ఇచ్చేది దేవుడే. అతడు ఎవరంటే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. అలాగే సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వ అంతర్యామి, అన్నిటిలో లోపల ఉండి అన్నిటినీ నడిపించేవాడు. అట్లాగే సత్యస్వరూపుడు, అలాగే జ్ఞానమయుడు, అలాగే సౌందర్య నిధి. అంటే మనం ఊహించే మన ఊహలకు అతీతమైన సద్గుణాలన్నిటికీ పరిపూర్ణమైన మూర్తి అతడే. ఎన్ని సద్గుణాలు ఉన్నాయో అన్ని సద్గుణాలు ఆ పరమాత్మలో ఉన్నాయి. భగవంతునికి జీవుల మీద అపారమైన కరుణ ఉంది. ఇది అతని ముఖ్య గుణం. ఈ ప్రపంచం అనే పాఠశాలలో జీవులు క్రమంగా ఉన్నతమైన పరిణామాన్ని పొందుతారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో చిన్నది అతి పెద్దది ఉంది. అన్నిటికన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్పుకుంటాం. ఎందుకని? పరిణామంలో ఈ 84 లక్షల జీవరాశులు ఆఖరి జన్మ మానవుడే. ఎందుకంటే విచక్షణ ఉన్నది మానవుడికి ఒక్కడికే, మిగతా వాటికి విచక్షణ లేదు.
అవి దానికి ఉపాధి జ్ఞానం తప్పితే మిగతాది ఉండదు. ఉపాధి జ్ఞానం అంటే కోడి ఉంది, కోడి పిల్లలను పెడుతుంది. ఓహో నేను ఈ కోడికి సంబంధించిన దాన్నే అని దానికి తెలుసు. అది నీళ్ళల్లోకి వెళ్ళదు, ఎందుకంటే ఈదలేదు. అదే బాతుతుంది, దానికి ఉపాధి జ్ఞానం. నేను బాతుని, ఇవన్నీ నా రూపాలు ఉన్నాయని వాటితోనే కలిసి తిరుగుతుంది, ఆ బాతులతోనే. ఇంకో దాంతో కలిసి తిరగదు. అదేం చేస్తుంది, ఓహో నీటిలో తిరుగుతుంది అంటే దాని స్వభావం పరమాత్మ అలా డిజైన్ చేశాడు అనమాట ఆ బుద్ధిని. అలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క స్వభావం ఉంది. అయితే మనిషికి ఈ విచక్షణ అనే స్వభావం మనిషికి ఒక్కడికే ఉంది. ఆ మనిషికే కర్మ చేస్తే ఆ కర్మకి సంబంధించిన పాప పుణ్యాలు రెండు మనిషికి వస్తాయి, మిగతా వాటికి రావు. అవి దాని కర్మని అనుభవించడానికే పుడతాయి. కాబట్టి ఈ పాఠశాలలో భగవంతుడు ఏం చేశాడు, జీవుల్ని క్రమంగా ఉన్నతమైన పరిణామాన్ని పొందేటట్లుగా చేశాడు. దాని తర్వాత ఒకటో తరగతి రెండు తర్వాత మూడు తర్వాత 4 అలా విద్యార్థి ఎలా వెళ్తాడో అలా చిన్న దీని స్థితి నుంచి పై స్థాయి దాకా జన్మలు అనుగ్రహిస్తూ వస్తాడు. మరి ఆఖరిలో ఈ మానవుడు ఏం చేయాలి, తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలి. తాను పరమాత్మ నుంచి వచ్చాడని తాను తెలుసుకుంటాడు. మానవుడు కాబట్టి, విచక్షణ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. మిగతా జీవులు అట్లా కాకుండా అవి వాటి స్వభావం చేత అవి ఏ కర్మ చేసినా వాటికేం ఉండదు. ఆ స్వభావాన్ని, ఆ కర్మని అనుభవించడం వరకే. అలాగే సరైన కర్మ చేయకుండా భగవంతుని దగ్గరికి చేరటానికి ప్రయత్నించకుండా దుర్మార్గాలు స్వార్థంతో దేహభావంతో చేశాడు అనుకోండి, మళ్ళీ ఈ జన్మలన్నీ ఎత్తుతూ ఉంటాడు వరుసనే అలా. కాబట్టి పరిణామం ద్వారా ఆయన పై స్థాయికి రావాలని చెప్పి జీవుడు దేవుడు వీటన్నిటినీ సృష్టించాడు. దేవుడు మరి భక్తులకు ప్రియమైనటువంటి వాడు. అలాగే భక్త ప్రియుడు కూడా, ఆయన భక్తుల్ని ప్రేమిస్తాడు. అందుకనే భక్తుల పాదధూళిని ఆయన శిరస్సును ధరిస్తానని కృష్ణావతారంలో చెబుతాడు. అప్పుడు గోపికలు ఇస్తారనమాట. మిగతా వాళ్ళు ఎవరు, అమ్మో ఈయన భగవంతుడు ఈయనకి ఎందుకు ఇవ్వాలి, అమ్మో ఈయనకి ఇవ్వటం అమ్మానం అనుకుంటారు. కానీ గోపికలు అట్లా అనుకోవాలి. ఆయనకి ఏది కావాలో అది ఇద్దాం అని భావనతో ఇచ్చారనమాట. అంటే శరణాగతి, పూర్తిగా శరణాగతి పొందారు. అలాంటి శరణాగత భావంతో ఎప్పుడైతే మనం భగవంతుడిని ప్రేమిస్తామో అప్పుడు భగవంతుడిని పొందుతాం. అసలు ఆ శరణాగతి భావమే అన్నిటికైనా దేవుణ్ణి పొందటానికి సులభమైన మార్గము అన్నాడు. దేవుని పొందటం వలననే మనుష్య జన్మ సార్థకమవుతుంది. మనుష్య జన్మలో అదొకటి, దేవతలకు కూడా సాధ్యం కాదు. దేవతలు అంటే మనుష్య జన్మలో విపరీతమైన పుణ్యం చేసినప్పుడు కేవలం ఆ పుణ్యాన్ని అనుభవించడానికి దేవతలుగా పుడతారు. అది అయిపోతుంది. అప్పుడు అనుభవిస్తే మళ్ళీ మర్త్యలోకే పుణ్యం క్షీణే పుణ్యే మర్త్యలోకే అంటే ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ లోకంలో పుట్టి మళ్ళీ కర్మ చేసి మోక్షాన్ని పొందాల్సిందే. కాబట్టి మానవ జన్మ దేవుణ్ణి పొందటానికి సార్థకం చేసుకునే జన్మ అంటూ ఏదైనా ఉంది అంటే అది మానవ జన్మే. మిగతా అన్నీ తాము చేసిన కర్మలు ఫలాలు అనుభవించడానికి పుట్టేయే మిగతా జన్మలన్నీ కూడా. మరి అతడు సాకారుడా అంటే మనం కల్పిస్తే సాకారం, లేకపోతే నిరాకారం. అసలు నిరాకారమే. నిరాకార నిరంజన నీకు హారతి అని చెప్తాం కదా. ఆ నిరాకారుడే మన సౌలభ్యం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం, భక్తులను ఉద్ధరించడానికి కోసం ప్రతి యుగంలో కూడా కొన్ని అవతారాలు ఎత్తాడనమాట. ఈ ప్రపంచంలో అలా అవతరిస్తాడు. అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కూడా మనమే. అలాగే పాపం మరీ పెరిగినప్పుడు, అలాగే దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి కూడా అవతారం ఎత్తుతాడు ఆయన అని మనం మన శాస్త్రాల ద్వారా తెలుసుకున్నాం. ఇలా మనిషి అనేవాడు ఏ దేవుణ్ణి ఏ రూపంలో పూజించినా చివరికి చేరుకోవలసింది ఆ పరమాత్మ తత్వాన్నే. అంటే ఎప్పుడు చేరుకోగలడు? శరణాగతి ద్వారా చేరుకోగలడు. ఇంకోటి ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్నిటిలో ఉన్నది ఆ ఆత్మే, అంటే ఆ పరమాత్మే అని ప్రహ్లాదుడిలాగా ప్రతి దానితోనూ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోనూ పరమాత్మని ఆ దేహాన్ని కాకుండా, భౌతిక రూపాన్ని కాకుండా, ఆ భౌతిక రూపం లోపల ఉండి నడిపించే ఆ చైతన్యాన్ని మనం దర్శించగలిగితే మనం ఆ స్థితిని చేరుకుంటాం. ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్నిటిలో ఉన్నది పరమాత్మ అనే భావన కలిగి ఉంటే మనకు ఎవరి మీద ద్వేషం రాదు. ఆ భావన కేవలం ఆ బాహ్య రూపాన్ని చూచి వాళ్ళని ప్రేమించడమో అలాగే ద్వేషించడం అనేది జరగదు. అలా సౌందర్యాన్ని కూడా మనం చూడడం, కేవలం ఆ అంతరాత్మని గురించి
చూస్తూ మనందరినీ ప్రేమిస్తామన్నమాట. అప్పుడు మోక్షానికి మనం అర్హులకు అవుతాం. అలాగే దేవుడికి ఒక రూపం అంటూ లేదు, మనం కల్పించుకున్న రూపాలు అవి. వాటి ద్వారా మనం దేవుణ్ణి అదే చైతన్యం ఆ భగవంతుడు చేరటానికి తేలిక మార్గము అన్నమాట ఇది. కాబట్టి మతానుసారం దేవుని స్వరూపం ఎటువంటిదంటే మన నిర్ణయాన్ని బట్టే అది ఉంటుంది అని. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది ప్రపంచంలో. అయితే హిందూ ధర్మం ప్రకారం దేవునికి స్వరూపము లేదు. అలాగే మన వీలును బట్టి మన మంచి నడతలో వెళ్ళటం కోసం మనం మన పెద్దల్ని ఎలా రూపాన్ని గుర్తుంచుకుని వాళ్ళని ఆరాధిస్తున్నామో, వాళ్ళ ఫోటోలకు దండలు వేస్తున్నామో, అలాగే దేవుడికి కూడా రూపాన్ని కల్పించుకుని పెద్దలు ఇచ్చిన రూపాన్ని, మన ఋషులు అందించిన రూపాలని ఆరాధిస్తూ మనం ఉన్నత స్థితి పొందటానికి, చివరికి మోక్షానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాం. అది ఈ ప్రశ్నకు జవాబు. స్వస్తి.